అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐక్యతా అకాడమీ. రామాయణంపై బిట్స్ అనేవి మనం చేస్తున్నాం. పార్ట్ 1లో 25 బిట్స్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు వాటి యొక్క కంటిన్యూషన్ అనేది మనం ఈ ఈ క్లాస్‌లో చూద్దాం. వాలి ఎవరి కుమారుడు? ఆప్షన్స్ వచ్చేసి సూర్యుడు, ఇంద్రుడు, బ్రహ్మ, శతక్రతువు. వాలి ఇంద్రుని యొక్క కుమారుడు. వాలి ఇంద్రుని యొక్క కుమారుడు. యాక్చువల్‌గా వృక్షవిరుజుని యొక్క కుమారుడండి వాలి. వృక్షవిరుజుని యొక్క కుమారుడు వాలి. కానీ ఇంద్రుని యొక్క అంశతో జన్మిస్తాడు. అందుకనే ఇంద్రుని కుమారుడుగా కూడా చెప్తారు. దశరథుని మంత్రి ఎవరు? జైమిని, పులోమజుడు, సుమంత్రుడు, వరసిద్ధి. దశరథునికి అతని యొక్క ఆస్థానంలో 8 మంది మంత్రులు ఉంటారండి. ప్రధానమంత్రి వచ్చేసి ఒకరుంటారు ఆ 8 మందిలో. ఆయన ఎవరంటే ఇక్కడ సుమంత్రుడు. దశరథుని యొక్క మంత్రి సుమంత్రుడు. హనుమంతుని తల్లి ఎవరు? అహల్య, అంజన, అనసూయ, మైథిలి. హనుమంతుని యొక్క తల్లి అంజన. హనుమంతుడు ఎన్ని యోజనాల సముద్రం లంఘించాడు? అంటే హనుమంతుడు దాటినటువంటి సముద్రం సీతాన్వేషణలో హనుమంతుడు దాటిన సముద్రం యొక్క దూరం ఎంత? అంటే 100 యోజనాల సముద్రాన్ని దాటాడండి. యోజనం అంటే 8 మైళ్ళు. ఆ కాలంలో రామాయణ మహాభారత కాలంలో దూరాలను ఈ విధంగా యోజనాలలో చెప్పేవారనమాట. ఒక యోజనం అంటే 8 మైళ్ళండి. విష్ణు ధనస్సును పరశురాముని నుండి స్వీకరించింది ఎవరు? చూడండి మన ఆప్షన్స్ వచ్చేసి జనకుడు, రాముడు, భరతుడు, దశరథుడు. సీతా స్వయంవరంలో రాముడు విరిచినటువంటి విల్లు వచ్చేసి అది శివధనస్సు. అయితే ఈ శివధనస్సును విరిచి రాముడు స్వయంవరంలో గెలిచాడన్న విషయం తెలుసుకొని పరశురాముడు సీతారాములు వీరంతా కూడా అయోధ్యకు తిరిగి వస్తున్న సమయంలో వారి దారిలో అడ్డగించి బలహీనమైనటువంటి శివధనస్సును విరవడం కాదు, బలవంతమైన ఈ విష్ణు ధనస్సును విరిచి నీ వీరత్వాన్ని చూపించన్న విధంగా శ్రీరాముడిని సవాలు చేయడం అనేది జరుగుతుంది. అయితే శ్రీరాముడు ఆ విష్ణు ధనస్సును కూడా పైకి ఎత్తడంతో పరశురాముడు ఇతనికి ఆ విష్ణు ధనస్సును ఇచ్చి తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా విష్ణు ధనస్సును పరశురాముని నుండి స్వీకరించింది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆన్సర్ రాముడు. దశరథునకు దహన సంస్కారం ఎవరు చేశారు? చూడండి అంటే సీతారాములను ఎప్పుడైతే వనవాసానికి పంపించారో ఆ పుత్ర శోకంతో దశరథుడు మరణించడం అనేది జరుగుతుంది. అంటే దశరథుడు బ్రతికుండగానే రామలక్ష్మణులు అయోధ్య నుంచి విడిచి వచ్చేశారు. అంటే రామలక్ష్మణులు దశరథుడు చనిపోయే సమయానికి లేరు. అంటే అప్పుడు మనకి ఇక్కడ ఎవరు ఉంటారు? భరతుడు, శత్రుఘ్నుడు. వీరిలో ఒకరు దహన సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి భరతుడండి. దశరథునకు దహన సంస్కారాలు చేసింది భరతుడు. భరతుడు పాదాలకు పట్టాభిషేకం చేసి రాజ్యం చేసిన ప్రదేశం. అంటే రాముని యొక్క పాదుకలకు పట్టాభిషేకం చేసి ఒక ప్రాంతం నుంచి భరతుడు పరిపాలన అనేది చేశాడనమాట. అంటే రాముడే ఆ రాజ్యాన్ని పరిపాలించాలి, రాముడు ఉండగా నేను పరిపాలించును అని చెప్పి తన అన్నపై ఉన్నటువంటి గౌరవంతో అతని యొక్క పాదుకలను తీసుకువెళ్లి సింహాసనంపై పెట్టి భరతుడు పాలన అనేది చేశాడు. అయితే అది ఎక్కడి నుంచి చేశాడు? యాక్చువల్‌గా ఎక్కడి నుంచి చేయాలండి? అయోధ్య నుండి చేయాలి. కానీ తన అన్న వచ్చిన తర్వాతే తను కూడా అయోధ్యకు వెళతానని చెప్పి భరతుడు కూడా అయోధ్యకు వెళ్ళడు. ఆ విధంగా నందిగ్రామం, నందిగ్రామం అనే చోటు నుండి భరతుడు రాముని యొక్క పాదుకలను సింహాసనంపై పెట్టి పరిపాలన అనేది చేశాడు. పంచవటిలో పర్ణశాలను నిర్మించింది ఎవరు? వనవాసానికి వచ్చిన తర్వాత సీతారాములు పంచవటిలో ఉండడం అనేది జరిగిందండి. ఆ పంచవటిలో పర్ణశాలలో ఉండేవారు. ఆ పర్ణశాలను ఎవరు నిర్మించారు అని ఇక్కడ అడిగారు. అంటే మనకి రాముడు, గుహుడు, లక్ష్మణుడు, సుమంత్రుడు. ఇక్కడ పర్ణశాలను నిర్మించింది ఎవరంటే లక్ష్మణుడు నిర్మించడం అనేది జరిగింది. ఈ పర్ణశాలను పంచవటిలో. విశ్వామిత్ర యాగంలో రాముడు సంహరించినది ఎవరిని? చూడండి అంటే ఇక్కడ గుహుడు రామునికి సహాయం చేశాడు నదిని దాటడంలో. కరుడు, సుబాహువు, మారీచుడు వీరందరినీ కూడా శ్రీరాముడు సంహరించాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది విశ్వామిత్ర యాగం చేస్తున్న సమయంలో రాముడు సంహరించినది ఎవరిని? అంటే సుబాహువు. ఈ సుబాహు అనేటువంటి వాడిని విశ్వామిత్ర యాగంలో యాగం చేస్తున్న సమయంలో యాగాన్ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి ఈ సుబాహువుని శ్రీరాముడు సంహరించడం జరిగింది. కైకేయికి దుర్బోధ చేసినది ఎవరు? అంటే కైకేయికి ఉన్నటువంటి ఒక చెలికత్తె ఆమెకు ఈ విధంగా భరతునికి
రాజ్యం అనేది కోరటం, సీతారాములను వనవాసానికి వెళ్ళేలా ప్రోత్సహించడం, ఇటువంటి ఆలోచన వచ్చే విధంగా ఆవిడకి ఒక దుర్బోధ అనేది చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి మందర. కైకేయి యొక్క చెలికత్తె మందర. ఆ మందర ఈ విధంగా కైకేయికి దుర్బోధ అనేది చేసింది. సీతారాములు అరణ్యవాసంలో తొలి రాత్రి ఎక్కడ నిద్రించారు? మిథిలా నగరమా, పంచవటియా, శృంగబేరపురమా, లేదంటే తమసా నదీ తీరమా? మిథిలా నగరం అనేది కాదు. పంచవటి అనేది పర్ణశాల అనేది నిర్మించుకున్నారు. అంటే వారు రాజ్యం నుంచి బయలుదేరిన తర్వాత వచ్చినటువంటి ప్లేస్ కాదు. శృంగబేరపురం అనేది గుహుడు వారిని అక్కడ నుంచి తీసుకెళ్ళడం, అంటే గంగా నదిని దాటేటప్పుడు వారికి అక్కడ ఆతిథ్యం ఇవ్వడం అనేది జరిగింది. అయితే వీరు తొలి రాత్రి ఎక్కడ ఉన్నారు అంటే తమసా నదీ తీరంలో ఉన్నారండి. తమసా నదీ తీరంలో సీతారాములు అరణ్యవాసంలో తొలి రాత్రి ఉన్నారు. ఇక్కడ చూడండి. భరతునికి ఆతిథ్యమిచ్చిన ఋషి గౌతముడు, భరద్వాజుడు, అగస్త్యుడు, అత్రి మహర్షి. యాక్చువల్‌గా శ్రీరాముడు వెళ్ళేటువంటి సమయంలో కూడా చాలా మంది మునులు శ్రీరామునికి ఆతిథ్యం ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే ఆ విధంగా ఇప్పుడు ఫస్టు శరభంగ మహర్షి, శరభంగ మహర్షి శ్రీరామునికి ఆతిథ్యం ఇస్తాడు. ఆ తర్వాత సుతీక్ష్ణ మహర్షి, సుతీక్ష్ణ మహర్షి అండ్ తర్వాత అగస్త్యుడు. వీరు అంటే ఈ సుతీక్ష్ణ మహర్షి అగస్త్యుడిని కలిసే మార్గం ఏంటనేది శ్రీరామునికి చెప్తాడు. శరభంగ మహర్షి కూడా రామునికి ఆతిథ్యం అనేది ఇస్తాడనమాట. ఈ విధంగా భరద్వాజ మహర్షి కూడా ఈ ప్రాసెస్‌లో రాముడు కలవడం అనేది జరుగుతుంది. అయితే ఈ భరద్వాజుని వద్దకు భరతుడు వస్తాడండి. భరద్వాజుని వద్దకు భరతుడు వస్తాడు. మొదట భరద్వాజుడు భరతునికి ఆతిథ్యం ఇవ్వడానికంటే ఆ సైన్యం ఈ అంతటితో కూడా ఒక్కసారిగా భరతుడు వస్తుంటే ఆ వెనక యుద్ధానికి వస్తున్నటువంటి ఫీలింగ్ అనేది భరద్వాజునికి కలుగుతుంది. భరతుడు ఒకవేళ యుద్ధానికి వస్తున్నాడా అని చెప్పి భరద్వాజుడు అనుకుంటాడు. కానీ తన అన్న వెళ్ళిపోయాడనేటువంటి ఆ ఆందోళనలో భరతుడు ఆ కంగారుగా వచ్చేటువంటి ప్రాసెస్ అనేది తెలుసుకున్న తర్వాత భరతునికి భరద్వాజుడు ఆతిథ్యం ఇస్తాడనమాట. అంటే శ్రీరాముడు ఎందువలన రావడం అనేది జరిగింది, భరతుడు ఏ విధంగా ఆలోచించాలి అనేటువంటి కొన్ని బోధనలు అనేవి భరద్వాజుడు అతని యొక్క ఆశ్రమంలో చేయడం అనేది జరుగుతుంది భరతునికి. దశరథుడు ఎవరి అంతఃపురంలో మరణించాడు? దశరథుడు ఎవరి అంతఃపురంలో మరణించారంటే చూడండి ఇక్కడ కైకేయి, కౌసల్య, సుమిత్ర, మందరు. ఇవి ముగ్గురు కూడా దశరథుని యొక్క భార్యలు. అయితే ఎవరి అంతఃపురంలో దశరథుడు మరణించాడు అంటే కౌసల్య కుమారుడు రాముడు. కాబట్టి రాముడిని ఆ విధంగా అడవులకు పంపించాననేటువంటి ఆ పుత్ర శోకంతో కౌసల్య దగ్గర ప్రాధేయపడుతూ తన యొక్క తప్పును మన్నించమని కోరుతూ ఆ పుత్ర శోకంతో కౌసల్య వద్దే దశరథుడు మరణం అనేది జరిగింది. భరతుడు రాముణ్ణి అరణ్యవాసంలో ఎక్కడ కలిశాడు? భరతుడు రాముణ్ణి అరణ్యవాసంలో ఎక్కడ కలిశాడు అంటే చిత్రకూటం. చూడండి ఇక్కడ భరద్వాజాశ్రమం కాదు. భరద్వాజాశ్రమం అనేది మొదట భరద్వాజుడు రాముడు కోసం వస్తున్నటువంటి భరతునకు ఆశ్రయం అనేది కల్పించాడు. అంతేగాని భరద్వాజాశ్రమంలో భరతుడు రాముణ్ణి కలవలేదు. భరతుడు రాముణ్ణి చిత్రకూటంలో కలిశాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నాస్తిక మతాన్ని ప్రసంగించినది ఎవరు? జాబాలి, గుహుడు, కశ్యపుడు, శతానందుడు. ఈ జాబాలి అనే ఆయన నాస్తిక మతాన్ని ప్రసంగించాడంటే రాముడు వెళ్ళిపోయాడు, ఈ విధంగా జరిగిందని చెప్పి భరతుడు బాధపడుతుంటే రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఏవైతే బంధాలు, బంధుత్వాలు ఇవి కాదు, నీ యొక్క మెయిన్ థీమ్ అనేది నువ్వు చేయాల్సింది రాజ్య పరిపాలన, ఇవేవి కూడా నువ్వు ఆలోచించకూడదు అని చెప్పి ఒక విధంగా అంటే ఈ దైవం ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు చేయాల్సింది రాజ్యపాలన అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో జాబాలి అనే ఆయన చెప్తాడనమాట. కాబట్టి అందువల్ల ఏంటంటే ఈయన కొంత నాస్తికత్వంతో మాట్లాడతాడు. అందుకే ఇక్కడ నాస్తిక మతాన్ని ప్రసంగించినది ఎవరు అంటే మనకి జాబాలి ఆన్సర్ అండి. ఈ తర్వాత వాలి వధ తర్వాత శ్రీరాముడు సుగ్రీవుణ్ణి దేనికి రాజుగా చేశాడు? వాలి, సుగ్రీవుడు ఇద్దరు అన్నదమ్ములు. సో వాలి చనిపోయిన తర్వాత అతని యొక్క రాజ్యం అనేది సుగ్రీవుని తీసుకుంటాడు. ఆ విధంగా సుగ్రీవుడు దేనికి రాజుగా అయ్యాడు అంటే సరిలాపురి, కందార, కిష్కింద, పంచవటి. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ కిష్కింద. వాలి వధ తర్వాత శ్రీరాముడు సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజుగా చేశాడు.
శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఏ ఋషితో జనకపురికి వెళ్ళారు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వాల్మీకి, వ్యాసుడు, విశ్వామిత్ర, బృహస్పతి. శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఏ ఋషితో జనకపురికి అంటే జనకుని యొక్క ప్రాంతానికి వెళ్ళారు అని ఇక్కడ మనకు అర్థం. ఎవరితో వెళ్ళారండి? విశ్వామిత్రుడు. తర్వాత కైకేయి తండ్రి పేరు అశ్వపతి, గండదేవుడు, ఇంద్రసేనుడు, సుబాహుడు. కైకేయి యొక్క తండ్రి పేరు అశ్వపతి. శ్రీరాముడు చంపిన జింక లాంటి రాక్షసుడు ఎవరు? తాటకి, మారీచుడు, స్వనాసురుడు, నరకాసురుడు. ఇక్కడ మనకి అందరికీ తెలుసు మాయాలేడి వేషంలో వచ్చినది ఎవరండి? మారీచుడు. కాబట్టి ఆ విధంగా జింక లాంటి రాక్షసుడు ఎవరు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది? మారీచుడు ఆన్సర్ అవుతుంది మనకి. తన భర్త గౌతమ ఋషి ద్వారా శపించబడిన అహల్యను మనిషిగా ఎవరు మార్చారు? లక్ష్మణుడు, శ్రీరాముడు, భరతుడు, శత్రుఘ్నుడు. శ్రీరాముడు. మనందరికీ తెలిసినటువంటి కథ ఇది కూడా. క్షత్రియుల వంశంలో జన్మించి తన తపస్సు వలన తనను తాను ఎవరు బ్రహ్మర్షిగా చేసుకున్నారు అంటే విశ్వామిత్రుడు, గౌతముడు, వాల్మీకి, వశిష్ఠుడు. ఇక్కడ మనకు ఆన్సర్ విశ్వామిత్రుడు అండి. యాక్చువల్గా విశ్వామిత్రుడు క్షత్రియ వంశంలో జన్మిస్తాడు. అయితే వశిష్ఠుడు ఒకనాడు విశ్వామిత్రుడికి ఆతిథ్యం అనేది ఇస్తాడనమాట. అయితే ఆ ఆతిథ్యం అనేది ఏ విధంగా ఇస్తాడంటే వశిష్ఠుని వద్ద కామధేను అనేటువంటి ఒక గోవు ద్వారా దాని నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఇతను వీరందరికీ అంటే విశ్వామిత్రునికి అతనితో వచ్చినటువంటి సైన్యానికి అందరికీ కూడా ఇతను ఆ కామధేనువు ద్వారా ఆతిథ్యం అనేది ఇచ్చి వారికి ఆహారం అనేది పెట్టడం జరుగుతుంది. అయితే అప్పుడు విశ్వామిత్రుడు అడుగుతాడు వశిష్ఠుడిని ఏమని, నీ దగ్గర ఇంత విలువైనటువంటి కామధేను ఉంది కదా అది నాకు ఇవ్వు అని. వశిష్ఠుడు దానికి ఒప్పుకోడు. సో అయితే అందుకని విశ్వామిత్రుడు వశిష్ఠుడిపై యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధానికి వస్తే ఆ కామధేనువు వశిష్ఠుడి వద్ద విశ్వాసంగా ఉంది కాబట్టి ఆ కామధేను అనేది ఈ విశ్వామిత్రుని యొక్క సైన్యంపై తిరగబడుతుంది. ఆ విధంగా తన సైన్యం అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అండ్ తర్వాత ఇతని యొక్క కుమారులు ఒక 50 మంది ఉంటారు. వారు కూడా వశిష్ఠుని యొక్క చేతిలో ఉన్నటువంటి మంత్రదండాన్ని కూడా కదపలేకపోతారనమాట. ఈ విధంగా ఈ యుద్ధం జరిగినటువంటి ప్రాసెస్ లో విశ్వామిత్రుడు ఓడిపోయి అతను ఏం తెలుసుకుంటాడంటే, నేను క్షత్రియుడిని, నా దగ్గర ఇంత రాజ్యాలు సైన్యం ఇంత ఉన్నా సరే నేను ఒక ముని ముందు నేను ఓడిపోయానంటే ఒక క్షత్రియుని కన్నా మునికే ఎక్కువ శక్తులు ఉన్నాయి కదా, నేనెందుకు కాకూడదు అని చెప్పి క్షత్రియ వంశంలో ఈయన జన్మించినా సరే ఇతను ఈ విధంగా తపస్సు అనేది చేసి మునిగా మారి బ్రహ్మర్షిగా మారాడనమాట. అది విశ్వామిత్రుడు. రావణుడు యుద్ధం చేసి ఎవరి వద్ద నుండి పుష్పక విమానం లాక్కున్నాడు? జనకుడు, దశరథుడు, ఇంద్రుడు, కుబేరుడు. రావణుడు యుద్ధం చేసి ఎవరి వద్ద నుంచి పుష్పక విమానం లాక్కున్నాడంటే కుబేరుడు అండి. కుబేరుడు కూడా రావణుని యొక్క సోదరుడు. అంటే రావణుడు కుబేరుడు కూడా సోదరుడు. ఆ కుబేరుని వద్ద ఉన్నటువంటి పుష్పక విమానాన్ని రావణుడు లాక్కుంటాడు. రావణుడు సీతను తీసుకెళ్తున్నప్పుడు అడ్డుపడిన పక్షి లేపాక్షి, గరుడ, జటాయువు, సంపాతి. జటాయువు. హనుమంతుడు లంకలో ఎవరి ఇల్లు మినహా మొత్తం లంకకు నిప్పు పెట్టాడు? విభీషణుడు, త్రిజట, కుంభకర్ణుడు, రావణుడు. సో మనం ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. మినిమం కామన్ సెన్స్ ఇక్కడ ఏంటి మనకి, కుంభకర్ణుడు, రావణుడు వీరంతా కూడా త్రిజట అనే ఆవిడ కూడా సీత అశోకవనంలో ఉన్నప్పుడు ఆవిడకు తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని చెప్తుందండి త్రిజట అనే వ్యక్తి, ఈవిడ కూడా. అయితే ఇక్కడ విభీషణుడు రాముల వారికి సహాయం చేయడం అనేది జరిగింది. సో అటువంటిప్పుడు విభీషణుని యొక్క ఇంటిని హనుమంతుడు ఏమి చేయడు కదా. సో విభీషణుని యొక్క ఇల్లు మినహా మిగిలిన లంక అంతటికీ కూడా హనుమంతుడు నిప్పు పెట్టడం జరిగింది. లక్ష్మణుడు ఎవరి ముక్కు మరియు చెవులను కత్తిరించాడు? తాటకి, శూర్పణఖ, త్రిజట, సురస. అందరికీ తెలుసు శూర్పణఖ యొక్క ముక్కు చెవులను లక్ష్మణుడు కత్తిరించడం జరిగినది.